తిథినిత్యాదేవతాః వీరు 16 మంది. శ్రీవిద్యా ఉపాసనలో శ్రీచక్రారాధనలో ముఖ్యమైన విభాగం తిథినిత్యాదేవతలు. ఇవి 16 రూపాలలో అంబికాస్వరూపాలు. వీరిని షోడశ నిత్యాదేవతలు అని పిలుస్తారు. నిత్యాదేవతలు అంటే ఎల్లప్పుడూ నిత్యం ఉన్న శక్తులు. ఒక్కొక్క నిత్యాదేవి ఒక తిథిని ఆధిపత్యం చేస్తుంది. ఆ షోడశ నిత్యాదేవతలు కలిపి అంబికా యొక్క సంపూర్ణ శక్తిస్వరూపాన్ని సూచిస్తాయి. వీరు కళాస్వరూపిణ్యలు, తత్వప్రకాశకులు, సాధకునికి వివిధ సిద్ధులను ప్రసాదించేవారు. 16 తిథి నిత్యాదేవతలు. తిథి దేవత పేరు: 1 ప్రతిపద కామేశ్వరి, 2 ద్వితీయ భగమాలిని, 3 తృతీయ నిత్యక్లిన్న, 4 చతుర్థి భేరుండ, 5 పంచమి వహ్నివాసిని, 6 షష్ఠి మహావజ్రేశ్వరి, 7 సప్తమి శివదూతి, 8 అష్టమి త్వరిత, 9 కులసుందరి, 10 నిత్యే, 11 ఏకాదశి నీలపతాక, 12 ద్వాదశి విజయ, 13 త్రయోదశి సర్వమంగళ, 14 చతుర్దశి జ్వాలామాలిని, 15 పౌర్ణమి చిత్ర, 16 అమావాస్య త్రిపురసుందరి, శ్రీలలితా మహాత్రిపురసుందరి. ప్రాముఖ్యం: వీరు చంద్రతిథుల ఆధిపత్య దేవతలు. శ్రీచక్రపూజలో నిత్యార్చన విధానంలో వీరిని పూజిస్తారు. సాధకునికి అష్టసిద్ధులు, నవరత్నాలు, పూర్ణానందం ప్రసాదించే శక్తులు. కామేశ్వరి అంబికా యొక్క మొదటి నిత్యాదేవి. కామ అంటే ఇష్టము, సంకల్పము, పరమానందము. ఈశ్వరి అంటే అధిష్టాత్రిదేవి. అందువలన కామేశ్వరి అనగా ఇష్టార్థప్రదాత్రి, ఆనందస్వరూపిణి, పరాశక్తి యొక్క ఆదిరూపం. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలా స్తోత్రంలో నిత్యాదేవతలు వరుసగా పూజింపబడతారు. కామేశ్వరి అక్కడ మొదటి నిత్యాదేవి రూపంలో ఆవిర్భవించి శక్తిపీఠంలో ఆరాధింపబడుతుంది. ఆమెను ఆరాధించడం అంటే సర్వ నిత్యాదేవతలకు ద్వారం తెరవడం. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్రంలో ఆవరణ పూజలో మొదటి నిత్య. ఆమె బాహ్య త్రిభుజం త్రైలోక్య మోహన చక్రం లో స్వరూపముగా ఉంటుందని భాస్కరరాయ మకరంద వ్యాఖ్యానంలో వివరించబడింది. శ్రీచక్రంలో ప్రవేశం చేసే సాధకునికి మార్గం చూపే ఆదిశక్తి. కుండలినీలో స్థానం. కామేశ్వరీ మూలాధారం నుండి ప్రారంభమయ్యే శక్తి ప్రవాహానికి ఆరంభదేవి. కుండలినీ శక్తి మేల్కొనుటలో ప్రథమ ఉద్గాత రూపం ఆమెది. ఆనందస్పర్శ మొదట అనుభూతి కావడం కామేశ్వరి కృపవల్లనే. శాస్త్రీయ ఆధారం: వామకేశ్వర తంత్రం, నిత్యాషోడశికార్ణవం, భాస్కరరాయ విఖ్యాత వ్యాఖ్యానాలు. వీటిలో కామేశ్వరీ సహా నిత్యాదేవతల స్థానం వివరించబడింది. నిత్యదేవతలు అనేవి చంద్ర తిథుల అధిపతులు అని కామేశ్వరి ప్రతిపద తిథి అధిపతిగా స్వీకరించబడుతుంది. ధ్యాన విధానం సంక్షిప్తంగా: త్రిభుజంలో సింహాసనారూఢ, రక్తవర్ణ, చంద్రకళా కిరీట, 4 భుజాలు, పాసం, బంధనాధికారం, అంకుశం, నియంత్రణశక్తి, ఐక్యసూత్రం, సంయోగశక్తి, అభయహస్తం, రక్షణ. ముఖం చంద్రకాంటి లావణ్యముతో ప్రకాశమానము. సర్వ ఇష్ట సిద్ధి ప్రసాదించే దేవి. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. భాస్కరరాయ మకరందంలో కామేశ్వరిని శ్రీచక్ర ప్రవేశద్వారంగా వర్ణించారు. ఆయన ప్రకారం కామేశ్వరి త్రిపురసుందరి స్వరూపం యొక్క ఆవిర్భావం. సాధకుడు మొదటి అడుగు వేసినప్పుడు కలిసే దేవత. ఖడ్గమాళ స్తోత్రంలో కామేశ్వరును మొదట ఆరాధించడం భాస్కరరాయ చెప్పిన మూలాధార ప్రవేశ శక్తి భావనతో సరిపోతుంది. ఆయన రహస్యార్థం కామేశ్వరి అనగా బాహ్య కామసిద్ధి మాత్రమే కాదు, పరమ కామరూపిణి చిత్తశక్తి అని చెప్పారు. భగమాలిని అనగా శక్తి, యోని, సృష్టి స్వరూపం. మాలిని అనగా దానితో అలంకృతురాలు కాబట్టి భగమాలిని అనగా
సృష్టిశక్తిని ఆవరించి విశ్వంలో సర్వజీవులను అనుసంధానించి శక్తి. ఆమె ద్వితీయ నిత్యాదేవి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలలో కామేశ్వరి తరువాత వెంటనే భగమాలిని ఆరాధించబడుతుంది. ఇది సాధకుని మనసును సృష్టి సంపూర్ణత వైపు నడిపించే దశ. అంబికా యొక్క సృష్టిశక్తి రూపంలో భగమాలినికి పూజ అత్యంత ముఖ్యమైనది. శ్రీచక్రంలో స్థానం. భగమాలిని బాహ్య త్రిభుజావరణంలో త్రైలోక్యమోహన చక్రంలో ద్వితీయ శక్తి. ఆమె శక్తి అనగా సృష్టిశక్తి, అనగా ప్రక్రియను ప్రారంభించే చలనం. కామేశ్వరి ప్రారంభద్వారం అయితే భగమాలిని ఆ ప్రవాహానికి చైతన్యమిస్తుంది. కుండలినీలో స్థనం. కుండలిని మేల్కొలుపులో భగమాలిని సృజనాత్మక శక్తి యొక్క రెండవ ప్రకంపన. సాధకుని లోపల ఇంద్రియ శక్తులను మానసిక శక్తులను కలిపి చైతన్యపదంలో నడిపిస్తుంది. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. భగమాలిని అంటే అఖిల భోగసంపదల అధిష్టాత్రి. సాధకుడు ఆమె అనుగ్రహంతో ఇంద్రియ నియంత్రణం, యోగసిద్ధులు, ఆధ్యాత్మిక భోగం పొందుతాడని పేర్కొంటారు. ఆమె సమస్త ఇంద్రియశక్తుల సమన్వయము. మకరంద. భగమాలిని అంటే మాయాశక్తి యొక్క ఒక రూపం. ఆమెను సృష్టివైభవాన్ని కప్పి ఉంచి సాధకుని మెల్లగా ఉన్నత తత్వం వైపు నడిపించే శక్తిగా భాస్కరరాయ విశ్లేషించారు. శాస్త్రీయ ఆధారం. వామకేశ్వర తంత్రం. ద్వితీయ తిథి నిత్యాదేవత భగమాలిని అని నిర్ధారిస్తుంది. నిత్యాషోడశికార్ణవం ఆమె ధ్యాన విధానం, మంత్రరహస్యం, పూజాక్రమాన్ని విపులంగా వివరిస్తుంది. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. ఆమెను ప్రపంచాన్ని ఆనందమయముగా కట్టిపడేసే శక్తి అని పరిగణించాయి. ధ్యాన విధానం. సంక్షిప్తంగా రక్తవర్ణ త్రిభుజ పీఠంలో సింహాసనారూఢ చతుర్భుజ. చేతులలో పాసం అంటే ఆకర్షణ, బంధనం. అంకుశం అంటే నియంత్రణ. మదనబాణం అంటే కామశక్తి. మదనధనుస్సు అంటే సృష్టిశక్తి. చంద్రకళా కిరీట లావణ్యమూర్తి భోగసంపద ప్రదాత్రి. నిత్యక్లిన్నా అనే పదం ఎల్లప్పుడూ స్రవంతి, ఎల్లప్పుడూ ప్రేమలో తడిసినది అనే భావాన్ని ఇస్తుంది. ఇది పరమకామరసమయ్యి సర్వకామసిద్ధిదాత్రిశక్తి. ఆమె తృతీయ నిత్యాదేవి. శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాళలో కామేశ్వరి, భగమాలిని తరువాత నిత్యక్లిన్నా ఆరాధించబడుతుంది. సాధకుని మనసులో భక్తి, కామరసం, దివ్యప్రేమను పుట్టించే శక్తి. ఖడ్గమాళలో ఆమె ఆరాధన ఈజీక్వల్టు భక్తి పరాకాష్ఠకు దారితీసే దశ. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్ర బాహ్యావరణంలో మూడవ నిత్యాదేవి. ఆమె స్థానమే సృష్టి ప్రవాహంలో భావోద్వేగ రసాధిపత్యం. శ్రీచక్రంలో ఆమె శక్తి సాధకుని మనోరంజక రసప్రదశక్తి. కుండలినీలో స్థానం. నిత్యక్లిన్నా కుండలినీ మేల్కొలుపులో భక్తిరస సమృద్ధిని కలిగిస్తుంది. మొదటి రెండు నిత్యాదేవతలు కామేశ్వరీ, భగమాలిని ఇష్టసిద్ధి, సృష్టిశక్తి అయితే నిత్యక్లిన్నా అంతరంగ భక్తి ప్రేమశక్తి. కుండలినీ ప్రయాణంలో సాధకుని హృదయం దివ్యరసంలో తడిసిపోవడం ఆమె కృప. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. భాస్కరరాయ సౌభాగ్య భాస్కర. నిత్యక్లిన్న అనగా భక్తిరస ప్రసూతి. సాధకుని హృదయం దివ్యానందంలో తడిసి మాయాబంధాలు కరిగిపోవడం ఆమె అనుగ్రహం. భాస్కరరాయ మకరంద. భాస్కరరాయ ప్రకారం నిత్యక్లిన్న అనగా ఎల్లప్పుడూ కరుణ, భక్తిరస ప్రవాహంలో తడిసిన దేవి. ఆధ్యాత్మిక అనురాగం, పరమాత్మతో లయభావం ఈ నిత్యాదేవి యొక్క తత్వార్థం అని చెప్పారు. శాస్త్రీయ ఆధారం. వామకేశ్వర్ తంత్రం తృతీయ నిత్యాదేవి క్లిన్న అని స్పష్టముగా పేర్కొంటుంది. నిత్యాషోడశికార్ణవం ఆమె మూలమంత్రం, ధ్యాన విధానం, పూజాక్రమాన్ని ఇస్తుంది. భాస్కరరాయ వ్యాఖ్యానాలు ఆమెను భక్తిరస స్వరూపిణి, దివ్యప్రేమ ప్రసాదినిగా స్థాపించాయి. ధ్యాన విధానం సంక్షిప్తంగా
రక్తకాంతి త్రిభుజ పీఠ సింహాసనాసీన చతుర్భుజ చేతులలో పాసం అంకుశం బాణం ధనుష్షు ముఖం స్నిగ్ధస్మితం భక్తిరసంలో నిత్య తడిసిన లావణ్యమూర్తి. భేరుండా అనే పదానికి అర్థం భయంకర శక్తి, భయానకమైన రూపం. ఆమె చతుర్థ నిత్యాదేవి, భక్తుని అవిద్య, పాప, అహంకారాలను నాశనం చేసే ఉగ్రశక్తి. స్వరూపంలో ఉగ్రత ఉన్నా భక్తునికి కరుణామయీ. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలలో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నా తర్వాత భేరుండా స్థానం. ఖడ్గమాలలో ఆమె ఆరాధన సాధకునిలోని దుష్టవాసనలను, అంతరాయాలను తొలగించటం. సాధనలో రక్షణాత్మక శక్తిగా ఆమెను పూజిస్తారు. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్ర బాహ్య త్రిభుజావరణంలో 4వ నిత్యాదేవి. ఆవరణ శక్తులలో రక్షకశక్తి. భక్తుని దేహంలోని తమోగుణం, ఆవరణ శక్తులను తొలగించేది. కుండలినిలో స్థానం. కుండలిని మేల్కొల్పులో భేరుంగా అవరోధాలను ఛేదించే శక్తి. సాధనలో వచ్చే భయం, సందేహం, అహంకారం ఇవన్నీ ఆమె కృపతో తొలగిపోతాయి. కుండలిని ప్రగతిలో ఇది ఒక శుద్ధిదశ. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. భేరుండా అంటే ఉగ్రరూపిణి, అజ్ఞాన సంహారిణి. భక్తుని అవిద్య, పాప, మాయాజాలాలను నాశనం చేస్తుందని వివరణ. భాస్కరరాయ మకరందం. భాస్కరరాయ ప్రకారం భేరుండా శక్తి తమోగుణం నాశనం చేసే శక్తి. ఆమెను ఉగ్రరూపిణిగా చూసుకోవాలి కాని ఆ ఉగ్రత అంతిమంగా భక్తుని రక్షణకై అన్న భావనను చెప్పారు. శాస్త్రీయ ఆధారం. వామకేశ్వర తంత్రం చతుర్థ నిత్యాదేవి అంటే భేరుండా అని ప్రస్తావించింది. నిత్యా షోడశికార్ణవం ఆమె ధ్యానమంత్రం, పూజావిధానం వివరిస్తుంది. భాస్కరరాయ వ్యాఖ్యానాలు మహాశక్తి అవరోధనాశిని అని అభివర్ణించాయి. ధ్యాన విధానం సంక్షిప్తంగా నీలా లేదా కృష్ణకాంతి, ఉగ్రభావం, చతుర్భుజ. చేతులలో ఖడ్గం, అజ్ఞాన సంహారం, కపాలం, మాయానాశనం, పాసం, నియంత్రణ, అంకుశం, నియమనం. ముఖం ఉగ్రకాంతితో కాని భక్తునికి దయామయ స్వరూపం. ఆమె ధ్యానం వలన అవరోధనాశనం, రక్షణ, అంతరాయ నివారణ. వహ్నివాసిని అంటే అగ్నిలో నివసించేది. ఆమె శక్తి అగ్నిస్వరూపిణి. జ్ఞానాగ్ని, యాగాగ్ని, తేజస్సు అన్నింటినీ ప్రదర్శించేది. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలలో కామేశ్వరి, భగమాలిని, మిత్యక్లిన్న, భేరుండా తరువాత వహ్నివాసిని పూజింపబడుతుంది. ఇది సాధకుని అంతరంగ శుద్ధి దశ. ఆమె పూజ వలన అంతరాయాలు దహించబడతాయి, చిత్తశుద్ధి కలుగుతుంది. పంచమ నిత్యాదేవి శుద్ధి, జ్వాలామయీ శక్తి. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్రావరణ బాహ్య త్రిభుజావరణంలో పంచమ నిత్య. ఆమె స్థానమే అగ్నితత్వానికి అధిపతి. సృష్టి స్థితి లయ ప్రక్రియలో దహనా శుద్ధిశక్తి. శ్రీచక్రావరణ పూజలో అగ్నిస్వరూపంగా ఆరాధించబడుతుంది. కుండలినిలో స్థానం. కుండలిని మేల్కొల్పులో వహ్నివాసిని అంటే అగ్నిశక్తి మేల్కొల్పు. ఆమె కృపతో కుండలిని శక్తి జ్వాలారూపంగా పైకి సాగుతుంది. సాధకునిలోని మలినాలు అగ్నిలో కరిగిపోతాయి. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర. వహ్నివాసిని అంటే దహనశక్తి, తేజోమయీ. సాధకుని పాపమలాలను దహించే శక్తి అని వర్ణించారు. భాస్కరరాయ మకరంద. వహ్నివాసిని అంటే కేవలం బాహ్య అగ్ని మాత్రమే కాదు, జ్ఞానాగ్ని కూడా. ఆమె ధ్యానం వలన అవిద్య అనే ఆవర్తిని కాల్చివేయు జ్ఞానజ్వాల ఏర్పడుతుందని చెప్పారు. శాస్త్రీయ ఆధారం. వామకేశరతంత్రం. పంచమనిత్య అంటే వహ్నివాసిని అని ప్రస్తావన. నిత్య షోడశికార్ణవం. ఆమె ధ్యానం, మంత్రం, పూజా విధానం వివరించబడింది. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. జ్ఞానాగ్ని స్వరూపిణి
అనే భావనను స్పష్టం చేశాయి. ధ్యాన విధానం సంక్షిప్తంగా: అగ్నిజ్వాలా కాంతి, సింహాసనారూఢ, చతుర్భుజ, చేతులలో ఖడ్గం, దహనశక్తి, కపాలం, మలిననాశనం, పాసం, ఆకర్షణ లేదా నియంత్రణ, అంకుశం, ప్రేరణ, ముఖం తేజోమయ, కరుణాస్వరూపం. ధ్యానం వలన సాధకుని అంతరంగం శుద్ధి చెంది జ్ఞానప్రకాశం కలుగుతుంది. మహావజ్రేశ్వరి: మహా ప్లస్ వజ్ర ప్లస్ ఈశ్వరి. మహా అంటే మహత్తర, పరమ. వజ్ర అంటే అజేయత, దృఢత, శక్తి, ఇంద్రాయుధం. ఈశ్వరి అంటే అధిష్టాత్రి దేవి. అంటే అజేయమైన, అపరాజితమైన వజ్రశక్తికి అధిపతిగా ఉన్న పరాశక్తి. ఆమె శక్తి స్థైర్యం, అఖండ బలం, రక్షణ. శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత: కామేశ్వరి నుండి వహ్నివాసిని వరకు శక్తులు అంతరంగ శుద్ధి చేస్తే మహావజ్రేశ్వరి ఆ శుద్ధిని స్థిరపరిచే దృఢశక్తి. ఖడ్గమాళలో ఆమె ఆరాధన వల్ల సాధకుని సంకల్పబలం, ఆత్మస్థైర్యం, అజేయత లభిస్తాయి. శ్రీచక్రంలో స్థానం: శ్రీచక్రంలో బాహ్య త్రిభుజావరణంలో షష్టనిత్యగా ప్రతిష్ఠిత. ఆమె స్థానమే వజ్రకవచం వలె శ్రీచక్రాన్ని రక్షించే ఆవరణశక్తి. అంతరాయ నివారణ, రక్షణ, శక్తి సంరక్షణ దశ. కుండలినీలో స్థానం: కుండలినీ యోగంలో వజ్రనాడికు సంబంధిత శక్తి. సుషుమ్నానాడిలో శక్తి ప్రవాహాన్ని దృఢం చేసి పైకెక్కించేది మహావజ్రేశ్వరి. సాధకునికి ఆత్మవిశ్వాసం, శక్తిస్థైర్యం, ఆత్మబలం. భాస్కరరాయ వ్యాఖ్యానాలు: సౌభాగ్య భాస్కర: మహావజ్రేశ్వరి అంటే మహావజ్రాయుధం వంటి అజేయ బలం కలిగిన ఈశ్వరి అని స్పష్టం చేశారు. ఆమె కృపవలన సాధకుని భౌతిక, ఆధ్యాత్మిక అవరోధాలు దృఢమైన వజ్రంలా ఛేదించబడతాయి. భాస్కరరాయ మకరందం: మహావజ్రేశ్వరి అంటే సాధనలో స్థిరత్వం కలిగించే శక్తి. వజ్రం వంటే దృఢనైన జ్ఞాన. తామె అనుగ్రహం లేకపోతే సాధనలో చలనం వస్తుంది. అందువల్ల ఆమెను ధ్యానించడం ద్వారా అపరాజిత స్థితి వస్తుందని వర్ణించారు. శాస్త్రీయ ఆధారం: వామకేశ్వర తంత్రం మహావజ్రేశ్వరిను షష్టనిత్యాగా ప్రతిపాదించి వజ్రాయుధ సమాన దృఢశక్తి అని పేర్కొంది. నిత్యషోడశికార్ణవం ఆమె మంత్ర, ధ్యాన, ఆరాధన వివరాలు ఇచ్చింది. భాస్కరరాయ ఖడ్గమాల భాష్యం ద్వారా వజ్రకవచ రూపిణి అని వివరించారు. ధ్యాన విధానం సంక్షిప్తంగా: ధ్యానం వజ్రప్రభావంతో కాంతివంతమైన రూపం సింహాసనస్థ. చతుర్భుజ: వజ్రాయుధం శక్తి, ఖడ్గం విజయం, పాశం నియంత్రణ, అంకుశం ప్రేరణ. రూపం దృఢమైన తేజోమయీ సింహవాహనపై కూర్చుని రక్షణ, కరుణారసపూర్ణంగా దర్శనమిస్తుంది. ధ్యానం ఫలం అపరాజిత స్థైర్యం, రక్షణ, సాధనలో అఖండ స్థితి. శివదూతి: శివ ప్లస్ దూతి. శివుని దూతి, ప్రతినిధి, శక్తి, ఆజ్ఞాకారిణి. ఆమె రూపం యుద్ధకాళీ స్వరూపిణి. శివశక్తి ఆజ్ఞను అమలు చేసే శక్తి. సింహవాహన, రౌద్రరూప, కాని అంతరంగా కరుణామయీ. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో ప్రాముఖ్యత: ఖడ్గమాలలో మహావజ్రేశ్వరి తర్వాత శివదూతి. ఈమె రక్షణశక్తి మరియు దండనశక్తి. సాధకుని శత్రువులు అయిన అంతరాయాలు, అవిద్య, అహంకారాలను శివదూతి నాశనం చేస్తుంది. శ్రీచక్రంలో స్థానం: శ్రీచక్ర బాహ్య త్రిభుజావరణంలో 7వ నిత్య. ఆమె స్థానమే రౌద్రతత్వాధిపతి. దుష్టశక్తులను అణిచి దేవీచక్రాన్ని రక్షించేది. కుండలినీలో స్థానం: కుండలినీ యోగంలో శివదూతి, శక్తి యొక్క రౌద్రప్రవాహం. ఆమె సహకారంతో కుండలిని అవరోధాలు, గ్రంథులు, బ్రహ్మగ్రంథి మొదలైనవి ను ఛేదిస్తూ పైకి ఎగసిపోతుంది. భాస్కరరాయ వ్యాఖ్యానాలు: సౌభాగ్య భాస్కర: శివదూతి, శివసంకల్పాన్ని దూతిలా అమలు చేసే శక్తి. రౌద్రరూపముగానూ సాధకుని అవిద్యను నాశనం చేసే శక్తిగానూ పేర్కొన్నారు. మకరంద: శివదూతిని అంతరాయ నివారిణిగా వర్ణించారు.
సాధనలో ఉత్పన్నమయ్యే మానసిక లేదా బాహ్య విఘ్నాలను యుద్ధంలో శత్రువులను ఛేదించినట్లు ఆమె తొలగిస్తుందని వివరించారు. శాస్త్రీయ ఆధారం వామకేశ్వర తంత్రం శివదూతిని 7వ నిత్యగా ప్రస్తావిస్తుంది. నిత్య షోడశి కార్ణవం, ఆమె మంత్ర, ధ్యాన, ఆరాధన వివరాలు, భాస్కరరాయ శివదూతి శక్తిని శివజ్ఞాన ప్రేరణతో ఆజ్ఞాపూర్వకంగా కర్మను పూర్తిచేసే శక్తి అని వ్యాఖ్యానించారు. ధ్యాన విధానం సంక్షిప్తంగా: ధ్యానం సింహవాహనపై ఆసీన, రౌద్రకాంతి, జ్వాలాముఖం పోలిన ముఖం. చతుర్భుజ ఖడ్గం, విజయం, త్రిశూలం, దండన, పాసం, నియంత్రణ, అంకుశం, ప్రేరణ. రూపం రౌద్రరమణీయ, శత్రునివారణకర. ధ్యానం ఫలం అంతరాయ నివారిణి, ఆత్మరక్షణ, శక్తిసిద్ధి. త్వరిత అంటే త్వరగా అనుగ్రహమిచ్చే దేవి, శీఘ్ర ఫలప్రదాత. ఆమె శక్తి వేగం, చురుకుదనం, శీఘ్ర కృప, సాధకుని కోరికలను, సాధన ఫలితాలను ఆలస్యం లేకుండా అందించే శక్తి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఖడ్గమాలలో శివదూతి తరువాత త్వరితా నిత్యాదేవి. ఆమె ఆరాధన వల్ల సంకల్పసిద్ధి వేగంగా జరుగుతుంది. సాధకుని అడ్డంకులు తొలగి త్వరిత ఫలప్రాప్తి కలుగుతుంది. శ్రీచక్రంలో స్థానం. శ్రీచక్ర బాహ్య త్రిభుజావరణంలో 8వ నిత్య. ఆమె స్థానమే సాధకుని వేగవంతమైన ప్రగతి, శక్తి సంచారంను ప్రోత్సహిస్తుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో శక్తి, ఉద్ధృత ప్రవాహాన్ని వేగవంతం చేసే నిత్య. కుండలిని పైకి ఎక్కే వేగాన్ని పెంచి సాధకుని ఆత్మజ్ఞానాన్ని త్వరగా అనుభవింపచేస్తుంది. భాస్కరరాయ వ్యాఖ్యానాలు. సౌభాగ్య భాస్కర త్వరిత అనగా శీఘ్రఫలప్రదాయిని, ఆలస్యం లేకుండా అనుగ్రహం చేసి సాధకుని సంకల్పాన్ని తక్షణం నెరవేర్చే శక్తి అని వ్యాఖ్యానించారు. మకరంద త్వరితాదేవి అనగా అంతరాయాల ఆలస్యం తొలగించేది. సాధకునికి ఫలితసిద్ధి వేగంగా ఇవ్వబడటమే ఈ నిత్యాదేవి ప్రత్యేకత అని వివరించారు. శాస్త్రీయ ఆధారం వామచేశ్వర తంత్రం త్వరితాను 8వ నిత్యగా పేర్కొంది. నిత్య షోడశి కార్ణవం ఆమెను శీఘ్రసిద్ధి ప్రదాత్రి అని పేర్కొంటూ మంత్ర, ధ్యాన, పూజా విధానాలు వివరించింది. భాస్కరరాయ భాష్యాలు త్వరిత అనుగ్రహాన్ని తక్షణకృపాగా వివరించాయి. ధ్యాన విధానం సంక్షిప్తంగా: రూపం జ్వలద్వేగ కాంతితో ప్రకాశమాన రూపిణి, సింహవాహనంపై ఆసీన. చతుర్భుజ ఖడ్గం, విజయం, త్రిశూలం, శక్తి, పాశం, ఆకర్షణ, అంకుశం, ప్రేరణ. ముఖం ఉత్సాహపూర్ణ, వేగమయీ, కరుణాస్వరూపం. ధ్యానఫలం సాధనలో వేగవంతమైన ఫలప్రాప్తి, సంకల్పసిద్ధి, దివ్యజ్ఞాన ప్రకాశం.